బాటిల్స్ తోటి క్రాఫ్ట్ అన్నమాట. క్రాఫ్ట్ నాకు ఒకటి చేయాలనిపించింది. ఎప్పటి నుంచో ఇంటికి వెళ్ళ ముందు నుంచి చేయాలనిపించింది. కాకపోతే చేద్దాంలే 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 అని అలాగా వస్తూనే ఉన్నాను. ఫైనల్లీ ఇప్పుడైతే బాటిల్ క్రాఫ్ట్ చేద్దామని వీడియో తీసుకుంటున్నాను. ఏంటి ఎలాగా చేయాలి అని కొందరికి ఐడియా ఉండదు. కొందరు రోజు చేసే వాళ్ళకైతే మంచిగా ఐడియా ఉంటుంది ఎలా చేయాలని. మొత్తం పేపర్స్ అన్నీ నానబెట్టుకుని మిక్సీ మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకుని వాటర్ మొత్తం కూడా పోయేలాగా మంచిగా పిండుకున్నాను. పిండేసుకున్న తర్వాత అది ఏదైతే ఉందో అది పేపర్స్తో చేసింది అది పెద్ద బౌల్లో సరిపోదని చెప్పి చిన్న ప్లేట్లు తీసుకున్నాను. ఇది బాగానే ఉంది కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అది మీకు మంచిగానే ఉంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ రియాలిటీ ఎలా ఉందంటే వాటర్ మొత్తం కూడా ఉండిపోయి అస్సలు కన్ఫ్యూజ్డ్గా అయిపోయింది అది చేసేటప్పుడు. అంటే ఫస్ట్ టైం కదా నేను క్రియేట్ చేయటం. సో అలాగా కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని. ఇది చేస్తే బాగుంటుంది, అంటే నాకు ఏంటంటే థాట్ వీడియో పెట్టాలి మంచిగా వెళ్ళాలి, మంచి ఫుల్ వీడియో పెట్టాలి అని నాకు ఒక థాట్ ఉండిపోయింది. అందుకే వీడియో తీయటం అన్నాను, కానీ ఎలా తీస్తున్నానో మంచిగా తీస్తున్నానా లేదని నాకైతే అస్సలు గుర్తులేదు. ఎక్కడ ఇన్సిడెంట్ చెప్తాను నేను. వాటర్ ఏం చేశానంటే అతి తెలివి ఉపయోగించి గమ్ము తక్కువ ఉందని చెప్పి వాటర్ కొంచెం ఉంచితే గమ్ములో కలిపితే మంచిగా మిక్స్ అయ్యి కొంచెం ఎక్కువ గమ్ము కింద కనిపిస్తుంది కదా అని నేనేం చేశాను, గమ్మేసి మంచిగా మిక్స్ చేస్తాను. మిక్స్ చేసి తీరా చూడబోతుకి ఏమైందో చూడండి మీరే, చూపిస్తున్నాను కదా. మిక్స్ చేశాను కదా. మిక్స్ చేసిన తర్వాత వాటర్ కింద అయిపోయింది పాలి. అంటే గమ్ములో వాటర్ కలిపితే ఎట్లా ఉంటుంది అలా అయిపోయింది. మళ్ళీ దాన్ని మొత్తం పిండి మొత్తం వాటర్ మొత్తం కూడా పిండేసి నీట్గా మొత్తం డ్రై అయిపోతే ఎలా ఉంటుంది పేపర్ అట్లా అయిపోయింది. అయితే దాంట్లో మళ్ళీ గమ్ము వేసి అంతా పిండేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని అలాగా అప్పుడు నేను ఈ యొక్క గమ్ముని యాడ్ చేసిన తర్వాత అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. తర్వాత ఇంకోటి జరిగింది ఏంటంటే, ఎవరైనా సరే స్టార్టింగ్లో బాటిల్ చూపించాను కదా, ఆ కవర్ తీసిన తర్వాత ప్లెయిన్ చేసిన తర్వాత దాని మీద ఇది ఏదైతే ఉందో దాన్ని అటాక్ చేసి మంచిగా అత్తుతారు. నేనేం చేశాను, ఆ కవర్ ఏం తీయకుండా ఫస్ట్ స్టార్టింగ్లో మొత్తం కూడా దాన్ని అలాగా అటాచ్ చేస్తాను. తీరా చూస్తే ఎలా చేయరు కదా వీడియోలో, ఏంట్రా మళ్ళీ ఎలా అయిపోయింది అని చెప్పి దాన్ని మళ్ళీ కూడా కవర్ తీసి మళ్ళీ దానికి అతుకు పెట్టాను. పర్ఫెక్ట్గానే వచ్చింది. కాకపోతే ఇన్ని కన్ఫ్యూజన్గా చేశాను. ఫుల్ వీడియో అయితే డెఫినెట్గా చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. అలా మిక్స్ చేసిన తర్వాత చూపిస్తున్నాను కదా, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఆ బాటిల్ ఇదంతా ఎలా అరేంజ్ చేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను. ఆ బాటిల్ పక్కన చూశారు కదా వీడియోలో. ఈ బాటిల్స్ ఇప్పుడు తీస్తున్నాను అనమాట. బాటిల్ కవర్స్ అప్పుడు చెప్పాను కదా బాటిల్ కవర్స్ తీయలేదు అని చెప్పి ముందు స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు తీస్తున్నాను. ఇప్పుడు ఎందుకు ఒక చేతితో తీస్తున్నది, 2 చేతులతో తీయచ్చు కదా, 2 చేతులు ఉన్నాయి కదా అని కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను వీడియోస్ చేసుకోవాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి, నేనే తయారు చేసుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలి. ఒక్క సైడ్ వీడియో తీస్తూ ఒక సైడ్ దాన్ని క్రియేట్ చేయటం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. సో అది ఈజీ కాదు ఎవరికి కూడా. కాబట్టి నేను వీడియో తీయాలి, అది ఓపెన్ చేస్తున్నట్టు చూపించాలి. సో దానివల్ల నేనే అలా ఇబ్బంది పడుతున్నాను. తీసాను ఇంకా దానివల్ల ఇబ్బంది పడి తీసి మొత్తం కష్టాల పడి తీసి ఇప్పుడు దాంట్లో ఇసుకేయాలి. ఇది పేపరు తీసి ఎవరైనా వేస్తాను, పేపర్ తీయకుండా వేస్తున్నాను, అదేంటో నాకు అర్థం కాలేదు. మధ్యలో మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాను. మీరు డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు డెఫినెట్గా నచ్చుంటుంది. ఈ వీడియో నచ్చితేనే ఇక్కడి వరకు చూసుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం. ఇప్పుడు మాకు ఎలా ఉందన్నది మీరే చెప్పాలి. నా వీడియోస్ ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా. ఇందులో ఇసుక వేసి ఎందుకంటే పడిపోద్ది, చూపిస్తున్నాను కదా వీడియోలో. మామూలుగా పెడితే గాలి వేసినప్పుడు పడిపోద్ది, గాలి వేసినా పడదు అని చెప్పి ఇసుక వేశాను నేను. ఇసుక వేసి చూపిస్తున్నాను అది స్ట్రిక్ట్గా ఉండడానికి అని చెప్పి. ఇప్పుడు నేను మధ్యలో వీడియో తీయలేదు, ఎందుకంటే నాకు తీయాలనిపించలేదు, ఇంకా అది చేయడంలో ఉండిపోయి. ఒకదానికి మొత్తం కూడా అలా చేశాను. తర్వాత ఇంకో దానికి కూడా అలాగ పేపర్ మొత్తం కూడా దానికి అటాక్ చేయాలని చెప్పి ఇంక నేను ఒకటి చూపించి ఇంకోటి తయారు చేద్దామని అని చెప్పి ఇంకా అలా చేశాను. మళ్ళీ ఆటోమేటిక్గా ఇంకా గమ్మేసి అదంతా అని చెప్తారు కదా, అలా ఏం కాకుండా బీ పేషెంట్గా చూడండి నా వీడియోని. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా కష్టపడుతూ తీస్తున్నాను అంటే ఏంటి వీడియో తీసి అప్లోడ్ చేయడానికేనని అనుకుంటారు, కానీ అంత మ్యాటర్ ఉండదు. ఫోను సరిగ్గా లేకపోతే వీడియోస్ తీసుకోవడానికి ఎన్ని కష్టాలు పడాలో ఫోన్ లేని వాళ్ళకే తెలుస్తుంది. ఈ మధ్యలో బాటిల్ చూపిస్తున్నాను కదా, ఆ బాటిల్ ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఫస్ట్ బర్త్డే అయితే ఇచ్చారు. గ్లాస్ బాటిల్. మేము చాలా సర్ప్రైజ్ అయిపోయాము, ఎందుకంటే చూడడానికి ప్లాస్టిక్ బాటిల్ కనిపించింది, లోపల గ్లాస్. ఓ మై గాడ్ అనుకున్నాం మేమైతే. తర్వాత చూపిస్తున్నాను కదా, అదే షెల్లిన్ విక్టోరియానే. మేము చూడలేదు, అది బాటిల్ తీసుకున్నాం కదా, తీసుకున్నాం అని ఉన్నాం, కానీ అది చూడలేదు. ప్రింటింగ్ చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఇంకా అలాగా అవి అంతా రెండు వేసేసిన తర్వాత డ్రై అయిన తర్వాత మాత్రమే మనం మిగతా ప్రాసెస్కి వెళ్ళాలి, లేకపోతే మంచిగా ఉండదు. ఎందుకంటే అది ఊడిపోతూ ఉంటుంది, మనం అంటించిన పేపర్ ఏదైతే ఉందో అది ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి అది మనకి అంటించడానికి అవ్వదు. కాబట్టి నేను ఇంకా అలానే డ్రై చేసిన తర్వాతే అంటించాను. అలా గమ్ము వేసుకున్నాను ఫస్ట్, ఎందుకంటే పేపర్ది సరిగ్గా అంటుకుందా లేదా గమ్ము మనకి తెలియదు కదా. సో అందుకని బాటిల్ కూడా కొంచెం గమ్ అంటించి అప్పుడు పేపర్ అటాచ్ చేశాను. అదిగో చూస్తున్నారు కదా మీరు, అలాగా అటాక్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ అలా చేశాను. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఈ యొక్క క్రియేటివిటీ మీరు చూడడానికి ఇది బ్యూటీగా చిన్న ఈజీ థింక్లా అనిపించిన ఆ బ్యాక్గ్రౌండ్ కష్టపడింది మొత్తం కూడా మీరిచ్చే సపోర్ట్ వల్లే వస్తుంది. మొత్తం కూడా ఇది మొత్తం డ్రై అప్ అయిపోయిన తర్వాత చూపిస్తాను అని చెప్తున్నాను అక్కడ హ్యాండ్ తోటి. అంతా అయిపోయింది. తర్వాత డ్రై అప్ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయి నెక్స్ట్ డే చూపిస్తాను మీకు. ఇది వీడియో డ్రై అయిన తర్వాత పెయింటింగ్ వేసుకోవాలి. నేను చూసిన పిక్చర్ ఒకటి, వచ్చింది ఒకటి, రిజల్ట్ లాస్ట్లో చూద్దడానికి మంచిగా ఉందో లేదు మీరే కామెంట్ చేయండి. పెయింటింగ్ వేస్తాను, మొత్తం కూడా పెయింటింగ్ వేసి చూపిస్తున్నాను మీకు. 2 బాటిల్స్ కూడా ఇంకోటి వేసి చూపిస్తున్నాను మీకు. తర్వాత లాస్ట్గా ఫైనల్ లుక్ ఇది ఎలా వచ్చింది, మంచిగా వచ్చిందా లేదనేది మీరే చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్